For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఆ సుమ్మక సారక దయ వల్ల 12 రాష్ట్రాల మీద గవ్వలేస్తున్నాం. ఆ తుల్జాపూర్ భవానీ మాత దయ వల్ల 12 రాష్ట్రాల మీద ఎవరికి రాష్ట్రం మీద ఎలా పడతాయి గవ్వలు అమ్మవారి పేరు మీదకి వెళ్ళి అన్ని రాష్ట్రాలకు 12 రాష్ట్రాలకు మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశి మీద గవ్వలేస్తాము. ఎలా వస్తుంది జాతకం చూద్దాం. మేషరాశి వాళ్ళ జాతకం జూన్ నెల ఎక్కడ పోయినా లాభం ఉంది. అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో, భార్య భర్తల్లో, పిల్ల పాపల్లో, చదువు విద్యలో, ఉద్యోగంలో, ఇంకా వ్యాపార విషయంలో కూడా, ఇంకా రాజకీయ యోగంలో, ఇంకా సినిమా తారాల్లో ఉన్న వాళ్ళు, ఇంకెక్కడ ఎవరు ఏ పని చేస్తున్నారో వాళ్లకు లక్ష్మీ రేఖ పడ్డాయి. ఆ అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్క పనిలో జయము ఉంది. తర్వాత కొంత నష్టమని కలిగింది. జయము మీకు గెలుపు అనే టైంలో పట్టినే కొన్ని అడ్డంకులు కూడా ఎదురొస్తాయి. అది ఇంట్లో కావచ్చు, బయట వల్ల కావచ్చు, అది పురుషులో కావచ్చు, స్త్రీలో కావచ్చు. అలా కాబట్టి మేషరాశి ఉన్న వాళ్ళకు కొంచెం అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో జాగ్రత్తగా పనిచేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క పని వాళ్ళకు శుభం జరుగుతుంది. ఇంకా గ్రహాలు గండాలు కూడా ఇలా జాతకంలో ఉన్న పేరు మీద వెళ్ళిపోయాయి. ఇప్పుడు చేసే విధానంలో, నమ్ముకున్న విధానంలో ఖచ్చితంగా పాస్ అవుతుంది. కానీ ఉద్యోగం లేని వాళ్ళు, చదువు మీద ఇబ్బంది పడుతున్న వాళ్ళకు చదువు విద్య మీద కూడా మంచి శుభాలు జరుగుతాయి. ఇంకా మరొకటి కళ్యాణం అయిన వాళ్ళు కూడా, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, అంటే సంవత్సరం లోపలనే పెళ్ళి అయిన వాళ్ళు ఒక దేవుడి దగ్గరికి అయినా వెళ్ళేసి రావాలి జంట అన్న, వీలైతే ఫ్యామిలీతో సహా. కానీ ప్రాపర్ ఇప్పుడు ఇంకా ముందు కన్నా భాగ్యరేఖనే ఉంది. ధనం దైవం మీద ఎక్కువ సంపాదన, కష్టానికి ఎక్కువ పడతారు. లోకుల వల్ల గ్రహాలు చిక్కులు పోయాయి. ఇంకా జాతక ప్రకారం అయితే చాలా బాగుంది. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి గవ్వలేసాము. ఈ జూన్ నెల ఈ మేషరాశి వాళ్ళ మీద స్త్రీలు పురుషులతో అందరితో శుభాలు జరుగుతాయి. ఓపిక పట్టి చేస్తే అందరికీ శుభం. అందరికీ నమస్కారం.